10th టైప్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది. 9th టైప్ లో కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటే ఏందో చెప్పాను. ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం మనం. ప్రదీప్ సెల్స్ 2 fans at 480 each and by doing he gains 20% on one fan and losses 20% on other. His loss on the whole is అంటున్నాడు. అతని దగ్గర 2 ఫ్యాన్లు ఉన్నాయంట. ఓకే, ఈ 2 ఫ్యాన్స్ ని ఒకటే ప్రైస్ కి అమ్మిండు. ఎంత? 480 రూపీస్ కి. ఒక ఫ్యాన్ పైన 20% గెయిన్ వచ్చింది, ఇంకో దానిపైన 20% లాస్ వచ్చింది. ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మీరు 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటదంటే ఫస్ట్ గెయిన్ అండ్ లాస్ పర్సెంట్ సేమ్ ఉంటే, సేమ్ ఇస్తే మీరు ఈ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది. ఏది? -x²/100. ఓకే, ఒకవేళ గెయిన్ అండ్ లాస్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటే మీరు ఏం యూజ్ చేయాలి అంటే సింపుల్ గా 100 × x + y + 2 × xy డివైడెడ్ బై 200 + x + y యూజ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ x అనేది మీరు గెయిన్ అనుకుంటే ఇచ్చిన వాల్యూ మీరు పాజిటివ్ తీసుకోవాలి. ఒకవేళ లాస్ అని ఇస్తే క్వశ్చన్ లో ఆ వాల్యూకి మీరు నెగిటివ్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గెయిన్ పర్సెంట్ సేమ్ ఉంది, లాస్ పర్సెంట్ సేమ్ ఉంది కాబట్టి సింపుల్ గా -x² అంటే 20² అంటే 20 × 20/100. సో 0 0 0 0 క్యాన్సిల్, 2 2 4. ఎంత? -4. -4 అంటే మైనస్ అంటే లాస్. సో 4% లాస్ వచ్చిందని అర్థం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి.